అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. మనము శంషాబాద్కు 6 మైళ్ళ దూరంలో ఉన్న అమ్మపల్లి అన్న ఊరిలో సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామచంద్రస్వామి ఆలయాన్ని దర్శించబోతున్నాము. ఈ ఆలయం చాళుక్యుల నాటి కాలంలో నిర్మించబడింది. ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాల పురాతనమైనది అన్నది ఎటువంటి శిలాశాసనాల్లోనూ లభ్యం కాలేదు. అయితే రాములవారు అరణ్యవాస సమయంలో ఆంజనేయుని కలవకముందు ఈ దండకారణ్య ప్రదేశంలో సంచరిస్తూ సీతాలక్ష్మణులతో ఇక్కడ విశ్రమించారని, ఆయన పాదస్పర్శ గుర్తుగా ఈ ప్రదేశంలో ఈ గుడిని నిర్మించారని, అలాగే సీతమ్మ వారి గుర్తుగా ఈ ఊరి పేరు అమ్మపల్లి అని పెట్టారని అంటారు. గర్భగుడిలోని రాములవారు, సీతాలక్ష్మణులు మరియు మకర తోరణం అన్నీ కలిపి నల్లటి ఏకశిలపై చెక్కబడ్డాయి. ఇది చాలా అరుదుగా ఉంటాయి మన దేశంలో. అలాగే ఆ శిలా మకర తోరణం పైన దశావతారాలు కూడా చెక్కి ఉంటాయి. ఈ రాములవారిని దర్శించుకుంటే దశావతారాల్ని దర్శించుకున్నట్టే. ఈ గుడికి 2010వ సంవత్సరంలో హెరిటేజ్ అవార్డు కూడా ప్రదానం చేయబడింది. ఇక్కడి నిర్మాణ విశిష్టత ఏంటంటే, నిర్మాణ శైలి ఉత్తర దక్షిణ భారత నిర్మాణ శైలుల కలబోతగా ఉంటుంది. ఇది చాలా అరుదు. అలాగే శిథిలాలను వీలైనంత సున్నం పూతతోనే సరిచేస్తున్నారు, నాటి నిర్మాణ శైలి అనుభూతిని పదిలిపరచడానికి. ఇక గుడిని చూసేద్దాము. ఇది గుడి ముందర ఉన్న ఐరావతాలు. ప్రధాన గాలిగోపురం. ఈ గాలిగోపురం 90 అడుగుల ఎత్తు, 7 అంతస్తులతో ఉంటుంది. ద్వారం పైన విష్ణుమూర్తి శయనించి ఉంటారు. లోపల చూస్తే ఆ కట్టడాలు, వాటి పటుత్వము, ఇవి ఎంత పురాతనమైనవో మనకు చెప్పకనే చెబుతాయి. ఆలయ ధ్వజస్తంభము, ఆలయ ప్రాకారము చాలా పెద్దది. ప్రాకారమంతా నాపరాళ్లతో ఉంటుంది. నాపరాళ్లపై ప్రదక్షిణాలు చేయటం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే ప్రాంగణంలో పొగడ, పారిజాత చెట్ల సువాసనలు, రావి, మారేడు, మామిడి చెట్లు మనసుకి హాయిని ఇస్తాయి. పొగడ చెట్టుకి చాలామంది మొక్కుబడిగా మూటలు కట్టుకుంటారు. కోరిన కోరికలు తీరిన తర్వాత మూటలు విప్పేస్తారు. ఇక్కడి రాములవారు హనుమని కలవకముందు వచ్చారు కాబట్టి గర్భగుడిలో ఆంజనేయ విగ్రహం ఉండదు. ధ్వజస్తంభం కింద గరుడ స్వామితో కూడిన ఆంజనేయ విగ్రహం స్వామివారి వైపు చూస్తూ దర్శనమిస్తారు. గర్భగుడి దగ్గర ఉన్న రాతి మండపం, ఆ మండపంలోని కూర్మము దుష్టశక్తుల నుంచి ఈ ఆలయాన్ని కాపాడుతూ స్వామివారి విగ్రహానికి విశిష్టమైన శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. కోరిన కోరికలను తీర్చే కోదండరామునిగా కొలువొందుతున్న ఈ స్వామివారిని నేరుగా చిత్రీకరించకూడదు కాబట్టి గర్భగుడి ముఖద్వారాన్ని చూపిస్తున్నాను. ఇది గర్భగుడి ముఖద్వారము. గర్భగుడిలో ఇప్పటి గుళ్ళలాగా ఏసీలు, ఎలక్ట్రిక్ బల్బులు లేవండి. చక్కగా సహజ వాతావరణంలో దీపాల కాంతిలో దర్శనమిస్తారు స్వామివారు. అసలు దేవుని దర్శనం ఎప్పుడూ అలానే ఉండాలంటారు. కేరళలోని ఆలయాలు ఆ నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తాయి. ఆ గోపురం చూసారా గర్భగుడి పైన? దానిపైన క్షీరసాగర మథనం, గజేంద్ర మోక్షం, వెంకటేశ్వర కళ్యాణం ఇలాగ చాలా చెక్కబడి ఉన్నాయి. ఆలయ ప్రాంగణం అంతా పచ్చని చెట్లతో, పురాతన శైలి కట్టడంతో,
పాత రోజుల్లో పల్లెటూళ్ళలోని ఆలయాన్ని గుర్తు తెస్తుంది. ప్రాకారంలోని చుట్టూ ఉన్న వసారాలు భక్తులు కాసేపు కూర్చుని ప్రసాదాన్ని ఆరగించి వెళ్తున్నారు. అయితే చాలామంది తాము ప్రసాదాలు ఆరగించాక డొప్పలైతే చెత్తబుట్టలో పారవేస్తున్నారు, కానీ కింద నేల మీద పడ్డ మెతుకుల్ని పదార్థాలు అలానే వదిలేస్తున్నారండి. ఈ దృశ్యం కొద్దిగా బాధగా అనిపించింది. మన ఇంట్లో అయితే నేలపై పడిన వాటిని వెంటనే శుభ్రపరుస్తామా? గుడి కూడా మన ఇల్లులానే కదా. పైగా మన కోరికల్ని తీర్చమని ఆ స్వామినే వేడుకుంటూ ఆయన నివాసాన్ని మనం అశుభ్రపరచడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేస్తే పుణ్యం కోసం మనం వచ్చి పాపం మూట కట్టుకొని వాళ్ళం అవుతాం. ఇది ఆలయం బయటున్న పచ్చని చెట్లు, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది పురాతన ధ్వజస్తంభం. కింద ఉన్న చిన్న అరలు దీపాల్ని వెలిగించుకోవడానికి అనువుగా అమర్చబడ్డాయి. ఎంత బాగుందో కదా. ఇవి ఉపాలయాలు, హనుమంతుని ఆలయం ఇది. ఈ ఆలయం పైకి ఎక్కే మెట్లు అప్పటి మెట్లు కదండి, ఎంత ఎత్తుగా ఉన్నాయో, మన రాజుల కోటల్లోని మెట్లలాగా. అదిగో అది శివాలయం. ఈ ప్రాంగణంలో చాలా ఫోటోషూట్లు అవుతూ ఉంటాయి. పెళ్ళిళ్ళు, శారీ ఫంక్షన్స్, నాట్యం ఆరంగేట్రాలు, ఇలా వివిధ సందర్భాల కోసం ఫోటోషూట్స్, వీడియో షూట్స్ చేసుకుంటూ ఉంటారు. దర్శనానికే వచ్చారా, షూట్స్ కోసమే వచ్చారా అన్నది తెలియకుండా ఉంటుంది. ఇది పెద్ద కొలనుతో ఉన్న మెట్ల బావి. చుట్టూ వసారాలలో రాజుల కాలంలో చాలామందికి చలికి ఎండకి ఆశ్రయం ఇచ్చేదంట. ఈ కొలను మన తెలుగు సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది. మురారి సినిమా చూస్తే మీకు తెలిసిపోతుంది. ఈ కొలను, గుడి గోపురము సినిమాలో చిత్రీకరించడం మన తెలుగు సినిమా వాళ్ళకి కలిసి వస్తున్న బలమైన విశ్వాసం. మురారి, సంక్రాంతి, నువ్వు లేక నేను లేను, మర్యాద రామన్న ఇలాంటి చిత్రాల్లో ఇది కనిపిస్తుంది. అంతెందుకు, మురారి సినిమా తర్వాత ఈ గుడికి చాలామందికి తెలిసి దాని పేరు మురారి ఆలయం అని కూడా అనేస్తున్నారు. ఇది గుడికి ఒకవైపున బయట ఉన్న పురాతన కట్టడం. రాజస్థానీ శైలి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. శిథిలావస్థలో ఉన్నది. దీని వెనుక ఎవరో ఫామ్ హౌస్ లాగా కట్టుకున్నారేమో, ముచ్చటగా ఉంది. ఈ కట్టడాన్ని బాగుపరిస్తే బాగుంటుంది అనిపించింది. శిథిలావస్థలో ఉన్న చాలా దృఢంగా ఉంది. ప్రధాన రహదారికి ఒకవైపు రామాలయం ఉంటే మరోవైపు ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం సుమనోహరంగా, గంభీరంగా దర్శనమిస్తుంది. చుట్టూ పచ్చని పొలాలు కనువిందు చేస్తాయి. కుదిరితే శ్రీరామనవమికి లేదా విడి రోజుల్లోనైనా తప్పక దర్శించాల్సిన ఆలయం ఇది. సెలవా మరి.